వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విజయవాడ ప్రాంతంలో అమ్మవారి సర్వనవరాత్రి ఉత్సవాలు, కనకదుర్గమ్మవారి సర్వనవరాత్రి ఉత్సవాలు అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేసే ఉత్సవాలు. చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలని జరుపుకోవడం ఒక ఎత్తు అయితే, చాలా మంది భక్తులు అమ్మవారిని ఇక్కడికి వచ్చి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సుమారుగా 13 లక్షల మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చే పరిస్థితి మనం చూసుకున్నాం. లాస్ట్ 13 లక్షల మంది వచ్చిన భక్తులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలతో వాళ్ళు క్షేమంగా ఇంట్లోకి వెళ్ళే విధంగా కూడా ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అన్నది. విజయవాడ కమిషనరేట్ లో లాస్ట్ టైం నాకు తెలిసి హార్డ్లీ ఒక 500 కెమెరాస్ ఇంచుమించు పెట్టాం. ఈరోజు కెమెరాస్ పెట్టడానికి మా దగ్గర విజయవాడ వాసులు లాంటి వాళ్ళందరూ ఉండటం వల్ల, చాలా మంది ఉండటం వల్ల అరౌండ్ దగ్గర 10,000 కెమెరాలు కూడా ఈరోజు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. దగ్గర ఈరోజు 1000 కెమెరాలు పెట్టి పర్యవేక్షించడం ఒక ఎత్తు. దగ్గర ఒక 5-6 డ్రోన్స్ ని ఏర్పాటు చేసుకుని ఆ డ్రోన్స్ ద్వారా కూడా పర్యవేక్షించుకొని ఈవెన్ ఒక మనకి రైల్వే స్టేషన్ ఏరియాలో ఒకటి, బస్ స్టేషన్ ఏరియాలో ఒకటి, అదేవిధంగా కొండ మీద ఒకటి, ఇక్కడ ఒకటి, పుష్కర్ ఘాట్ దగ్గర ఒకటి, ఇప్పుడు పునమి ఘాట్ దగ్గర ఒకటి, ఇవన్నీ కూడా మేము చేసుకుని మాక్సిమం పోలీస్ సర్వేలెన్సెస్ లో ఉండే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడానికి కూడా సన్నద్ధమయ్యాం. ఓవరాల్ గా ఈవెన్ దో లాస్ట్ టైం ఏదైతే వాష్రూమ్స్ కానీ ఇవన్నీ టాయిలెట్స్ కానీ పెట్టామో దానికి డబల్ ఈ రోజు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తాం. హోల్డింగ్ ఏరియాస్ లో కూడా అన్ని వసతులతో కూడిన హోల్డింగ్ ఏరియాస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు సింగిల్ ఎజెండా అండి, ఈ రోజు సామాన్య భక్తులకి మంచి దర్శనం కలిగించాలి అని మెయిన్ ఎజెండాతో, సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మెయిన్ ఎజెండాగా ఈ రోజు మేము పనిచేసే కార్యక్రమానికి మేము అందరూ కూడా శ్రీకారం చుట్టుకున్నాం. వైసీపీ నేతలు హైకోర్టులో కేసు వేసి విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని విజయవాడ ఎంపీ కేశినేని ఆరోపించారు. వాళ్ళు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు విన్నవించుకున్నారు. మేము నిన్న ఎఫిడవిట్ వేయలేదు, ఈ దొంగ ఎఫిడవిట్లు వేశారు కాబట్టి ఇది న్యాయం జరగాలని. అంటే ఎంత మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంటే ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. రైతులకు తెలియకుండా త్యాగం చేసిన రైతుల సంతకాలని, దొంగ సంతకాలు పెట్టి కోర్టులో ఎఫిడవిట్లు వేసి వాళ్ళు ఏదో మేము మా దౌర్జన్యంతో మేము తీసుకున్నట్టు, లేకపోతే మా స్థలాలు మాకు కావాలన్నట్టు చెప్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ లేవు. గోండా రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి, అన్నిటికీ కుట్ర రాజకీయాలు. అంటే ఒక ఉత్సవం జరుగుతుంది విజయవాడలో, విజయవాడ నగరవాసులందరూ ఒక ఆనందంగా ఉంటున్నారంటే ఈ మనుషులు తట్టుకోలేరు. ఆంధ్రప్రదేశ్లో సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందితే వీళ్ళకి ఇష్టం ఉండదు, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అంటుంటే ఇష్టం ఉండదు. ప్రతి దానికి చిల్లర రాజకీయం. మొన్న ఆ మధ్య వచ్చారు, అక్కడెక్కడో ఏదో జరిగిందని వచ్చారు. ఈ డయేరియా నిజంగా చూడండి, ఆ రోజు నుంచి నారాయణ గారు 5 సార్లు రోజుకు డయేరియా క్యాంపులు తిరిగారు. జగన్ హయాంలో 3 ఏళ్లలోనే 17 వైద్య కళాశాలలు వచ్చాయని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 15, 2023 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మరుపురానటువంటి రోజు. పేద సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబాల్లో వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపినటువంటి రోజు. వైద్య రంగంలో గాని, వైద్య విద్యలో గాని జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత అనేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు. 100 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కేవలం 12 మెడికల్ కళాశాలలుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలకి అనుమతి తీసుకురావడం, నిర్మాణాలు ప్రారంభించడం, అడ్మిషన్స్ ప్రారంభించడం, అక్కడ ఆసుపత్రుల్ని ప్రారంభించినటువంటి గొప్ప ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 3 సంవత్సరాల్లోనే చేసి చూపించారు. మరి 100 సంవత్సరాల్లో 12 మెడికల్ కాలేజీలు మాత్రమే తీసుకొచ్చినటువంటి పాలకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో కేవలం 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలకి అనుమతులు తీసుకురావడంతో పాటు 5 మెడికల్ కళాశాలని పూర్తి చేసి
750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకి అడ్మిషన్స్ ఇచ్చి వైద్య విద్యని ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ గారు. మరి తదుపరి 2 సంవత్సరాల్లో మరొక 2 కాలేజీలు పూర్తయినాయి. అక్కడ కూడా మరొక 300 మంది ఈ రోజున అడ్మిషన్స్ కోసం రెడీగా ఉన్నారు. మరొక 10 కాలేజీలకి స్థలం కేటాయించారు, అనుమతులు తీసుకొచ్చారు. మరి అన్ని చోట్ల కూడా నిర్మాణాలు పూర్తయినాయి. ఇంత గొప్పగా వైద్య రంగంలో, వైద్య విద్యలో విప్లవాత్మకమైనటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన ప్రధాని మోడీకి 75 ఏళ్ల నిబంధన వర్తించదా అని పిసిసి వైస్ ప్రెసిడెంట్ కొలనుకొండ శివాజీ ప్రశ్నించారు. అయ్యా, మీరు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా గుజరాత్ నుంచి మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి భారతదేశం అంతా నలుమూల తిరిగి విలువలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, క్రమశిక్షణ, హిందూ ధర్మం అని రకరకాల మాటలు చెప్పారు. మీ కాడికి వచ్చేటప్పటికి అవన్నీ ఏమవుతున్నాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అయ్యా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 75 సంవత్సరాల వయసు పడిబడిన వాళ్ళు ప్రజా జీవితంలో ఉండకూడదు, మార్గదర్శక మండలంలోనే ఉండాలి అని చెప్పి నీకన్నా సీనియరు వ్యవస్థాపకుడు అయినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారిని అర్ధంతరంగా 75 సంవత్సరాలు దాటినాయి అని చెప్పి ఆయన్ని పోటీ నుంచి తప్పించారు కదా. ఆయన తర్వాత ఇంకొక అఖిల భారత మాజీ బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషిని వారణాసి నుంచి తప్పించేశారు కదా, 75 సంవత్సరాలు దాటినాయి అని. సుమిత్రా మహాజన్ని తప్పించేశారు కదా. ఇప్పుడు ఈ రోజుతో మీకు 75 సంవత్సరాల వయసు నిండింది కాబట్టి మీరు చెప్తున్న ఇవన్నీ కూడా మీకు వర్తించమని చెప్తా ఉన్నాం. మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు 75 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా దిగిపోవాలని చెప్తా ఉన్నాడు. ఈ సంవత్సరం 31వ తారీఖు నాటికి ఆర్ఎస్ఎస్కి 100 సంవత్సరాల శతాబ్దోత్సవాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఆయన దిగిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మరి మోడీ గారు ఎందుకు పదవులు పట్టుకొని ఏలాడుతూ ఉన్నారు? ఎందుకు మోడీ గారు ఇప్పటికీ పాపం చాలా బలహీనంగా కనపడతా ఉన్నారు. టెలిప్రాంప్టర్లు ఏందే మాట్లాడలేకపోతున్నాడు. పత్రికా విలేకరుల సమావేశాన్ని డైరెక్ట్గా వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించలేకపోతున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నాడు. ఎప్పుడో మణిపూర్లో 3 సంవత్సరాల క్రితం, 2.5 సంవత్సరాల క్రితం జరిగిన హింసని నేడు నిన్న మొన్న వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. మోడీ మీద ట్రంప్ 50%, 100% టారిఫ్లు పెంచితే పాపం. మైనార్టీల చిరకాల వాంఛ లబ్బిపేట షాదీఖానాను పూర్తి చేయాలని ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంట్లో పడుకుంటుందా ఎమ్మెల్యే? బయటికి రాని ఎమ్మెల్యే డౌన్ గద్దె రామరావు. ఆగిపోయిన షాదీఖానా వెంటనే నిర్మించాలి. ఇమామోదులకి పెద్ద ఎత్తున వాళ్ళకి ఎన్ని బకాయిలు చెల్లించాలి. అదేవిధంగా మొన్న చూస్తే కేంద్రంలోని ఒక్కోటికి బిల్లుకి సపోర్ట్ చేసి మైనార్టీకి వెళ్ళినప్పుడు కొట్టారు. మన మైనార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మా పార్టీ మైనార్టీ పార్టీ ఏదైనా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేనికంటే మన విజయవాడలో జరిగిన మన బందర్లో ఖబర్స్థాన్లో అన్న ఇది ఖబర్స్థాన్ అన్న 70 సంవత్సరాలు ఇజ్రాయల్ పంపిస్తుందంటే దానికి ఒక 70 లక్షల రూపాయలు స్పాట్లో రిలీజ్ చేసి 6 నెలల్లో పూర్తి చేశాం. అదేవిధంగా మన శ్రీనగర్లో ఖబర్స్థాన్ కూడా అదేవిధంగా మన రకరకాలుగా మసీదులు కానీ మద్రసాలు కానీ ఎవరైనా డెవలప్ చేశారని కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాం. మైనార్టీ ఏదైనా పార్టీ ఉన్నదో కేవలం జగన్. ఇప్పుడు చూడండి తూర్పు వినియోగంలో ఎంత ఎత్తుగా అప్పుడు ఉన్న మన డిప్యూటీ అహ్మద్ పాషా గారు తీసుకొని ఎంత భారీగా ఇది ఓపెన్ చేయించాం. దీన్ని పట్టించుకునే నారు లేడు. అప్పుడు మన గద్దె రామ్మోహన్ గారు వచ్చి ఎలక్షన్ మసీదులో టోపీ పెట్టుకొని నేను మీ మైనార్టీకి అండగా ఉంటాను, తూపి నివలు చేస్తాను. ఇప్పుడు ఆ గద్దె మోహన్ రావు ఇంట్లో పడుకుంటున్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఇప్పుడైనా బయటికి రండి. షాదీఖానా అనేది ముస్లింలకి మైనార్టీకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇప్పుడు ఖరీదైన షాదీఖానా ఉన్నది. అక్కడ నుంచి మీకు లంచాలు రావాలని భయపడతారా? మీకు అంతగా లంచాలు కావాలంటే మైనార్టీ అందరూ చందాలు వేసుకుని వెళ్ళాలని మీకు లంచాలు ఇస్తాం. ఇప్పుడైనా అర్థం చేయండి. ఇప్పుడైనా అప్పుడు మేము 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 55 లక్షల రూపాయలు మళ్లీ శాంక్షన్ చేసి ఆ డబ్బులు రిలీజ్ చేయడానికి మీకు ఇబ్బంది ఏంటి? అయినా మీ జేబు డబ్బులు ఇస్తారా, మీ బాబు డబ్బులు ఇస్తారా? కాబట్టి మేము డిమాండ్ చేస్తాం, రాబోయే రోజుల్లో ఇది ఒక 10 రోజుల్లో ఈ పనులు చేపట్టకపోతే ఇంకా దీనికన్నా రాష్ట్రం మొత్తం భారీగా మైనార్టీ మొత్తం సేకరించి మేమే దగ్గర ఏం చేయాలని నిర్ణయిస్తాం.
దీనికి మన తూర్పు నియోజక అవినాష్ గారు కానీ మన విష్ణు గారు, మన గౌతమ్ రెడ్డి గారు, మన మేయర్ గారు, మన డిప్యూటీ మేయర్ గారు అందరూ దీనికి సహకరించడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.